నిన్న కోస్గి పట్టణంలో నిన్న మధ్యాహ్నం నుండి ఇక్కడ ముస్రిపర్ రోడ్డు డెవలప్ చేస్తామనే లేకుంటే వాళ్ళ ప్రణాళిక ఇంకేమన్నా ఉందా, దేనికోసమో ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు తెలియడం లేదు, ఇక్కడ ఉన్న యజమానులకు తెలియడం లేదు. మరియు ఇక్కడ కబ్రస్థాన్ ఉన్నది. మేము పుట్టినప్పటి నుండి మేము పుట్టినప్పుడు కూడా మేము చూసినాం కబ్రస్థాన్. ఇది 400 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నది అని చెప్తున్నారు మైనార్టీ సోదరులు. మరియు ఇక్కడ ఏ పండుగ వచ్చినా కూడా వీళ్ళు ఇక్కడ ఒక భక్తితో ఇక్కడ పూజలు జరుపుకొని వాళ్ళు ఎన్నో ప్రార్థనలు చేసి ఇక్కడ చాలా పూజిస్తారు. ఈ కబ్రస్థాన్ని తెలియకుండా కుల మైనార్టీ పెద్దలకే కానీ యువకులకే కానీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా కోస్గి పట్టణంలో అధికారుల లేకపోతే ఇక్కడ ఉన్న నాయకుల ఇక్కడ దౌర్జన్యంగా కంపౌండ్ వాళ్ళు కూల్పి మరి వాళ్ళు ఏం చేస్తామని అనుకుంటున్నారో మరి వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు మైనార్టీ సోదరులు అందరు ఇక్కడికి వచ్చి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇదేందయ్యా, ఇంత అన్యాయమా, మాకు ఎవరికి చెప్పలేదు. మరి మా ఒక తల్లిదండ్రులే కానీ మా పెద్దలే కానీ ఇక్కడ సమాధులు ఉన్నాయి. ఆ సమాధులలో ఉన్న కబ్రస్థాన్ని కూలగొట్టి మరి ఆ సమాధులపై రోడ్ వేస్తారా లేకపోతే కబ్జా చేస్తారా, మళ్ళీ ఏం చేస్తారు అని చెప్పేసి వీళ్ళు అయోమయంలో ఉన్నారు. మరియు మేము ఇక్కడ కోస్గి కొడంగల్ నియోజకవర్గం నుండి ఉన్న రాష్ట్రానికి సీఎంని ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీ తమ్ముడు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, మరి ఈ సమస్య చాలా పెద్దగా అవుతున్నది. మరి వీళ్ళు ఎంత బాధపడుతున్నారు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఒకవేళ కబ్రస్థాన్ని మీరు ఆక్యుపై చేసుకొని అక్కడ మీరు సమాధులపై రోడ్ వేయాలనుకుంటే వీళ్ళకు ఒక 10 ఎకరాల స్థలమే కానీ ఎక్కడన్నా చూపిస్తారా? మరి వాళ్ళకు ఏం సూచన ఇస్తారు? మీరు ఏ విషయం చెప్పకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు దౌర్జన్యంగా ఇది కూల్చడం మేము ఒక పార్టీ నుండి మేము చాలా ఖండిస్తున్నాం. మేము మైనార్టీ వాళ్ళ ఎంబడే ఉండి ఈ కంపౌండ్ వాళ్ళు ఎలాగైతే కూల్చిర్రో ఆ కంపౌండ్ వాళ్ళని కట్టినంత వరకు మేము కూడా వారితో పాటు శివాజీ చౌరస్తాలో ధర్నా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా, మీరు డెవలప్ చేస్తామంటే అన్ని పార్టీలు మీకు సహకరిస్తాయి. ఇక్కడ మైనార్టీ యువకులు కూడా మైనార్టీ కుల పెద్దలు కూడా మీకు సహకరిస్తారు. మరి వాళ్ళకు దిశానిర్దేశం ఇలా ఉంది, ఇలా చేస్తాం అని వాళ్ళ ముందర పెట్టారా మీరు? అది లేదు, ఇది లేదు, మమ్మల్ని ఏం చేస్తారు మీరు అని చెప్పేసి బుల్డోజర్లు పెడితిరి, మొత్తం కూల్చితిరి. మరి వీళ్ళు ఎక్కడ పోవాలి, ఎవరిని అడగాలి? మీరు ఒక్కరైనా వస్తున్నారా? వీళ్ళు 200 మంది ఇక్కడ జమగూడినారు. మళ్ళీ ఏమైంది అని ఒక్కరన్నా వచ్చి వీళ్ళకి ఏమన్నా అడుగుతున్నారా? మేము ఉన్నామని వాళ్ళకు హామీ ఇస్తున్నారా? ఏది లేదు. ఇక్కడ కోస్గి పట్టణంలో అభివృద్ధి అనేది శూన్యం. అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, ఇక్కడ కాంట్రాక్టర్లని ఎందుకు తెచ్చారో మాకు అర్థం కావడం లేదు. ఇక్కడ కోస్గి పట్టణంలో అందరూ అనుకుంటున్నారు కోస్గి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇక్కడ పట్టణం డెవలపింగ్ కావడానికి కాదు, ఇది మొత్తం కమిషన్ల కోసమే అని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. మరి ప్రజలంతా గుర్తించాలి. ఈ మైనార్టీలది ప్రహరీ కూడా కూల్పిరు కదా, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈరోజు మైనార్టీలది కూల్పుతారు, ఈరోజు హిందువులది కూల్పుతారు, రేపు క్రిస్టియన్ది కూల్పుతారు. ఎక్కతక్క ఏమన్నా అడగడానికి పోతే మీరు దాడులు చేస్తారు. మీ సంగతి మాకు తెలుసు. అందుకనే మనమంతా ఏకంగా ఉండి అందరం ప్రతి కులానికి ఎవరికి ఏం జరిగినా మనం పోరాడాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మసీద్ కమిటీ సదర్ సాబ్ జహీర్ గారికి అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు కొడంగల్ నియోజకవర్గం గెలిచి ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మా మైనార్టీ సోదరులకు ఒక అభివృద్ధి పనికున్నా చేయలేరు. మీరు 400 సంవత్సరం నుంచి ఉన్న గిరివి యార్డు కూల్పి ఒక పర్మిషన్ లెటర్ కూడా ఇవ్వకుండా కూల్పి మీరు చాలా దౌర్జన్యం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి పని చేయరాదని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. మాకు సనం గిరివి యార్డ్స్కి సనం 10 ఎకరాల భూమి ఎక్కడైనా ఇవ్వాలి అని దయచేసి కోరుతున్నాం. तो हमारे कोस्गी में जो कोस्गी का जो कब्रस्तान है, कदीम कब्रस्तान है, बहुत ज़्यादा से ज़्यादा पुराना कब्रस्तान है. तो यहाँ के जो कांग्रेस की जो हुकूमत है तो हमारे को बगैर इजाज़त के यहाँ पे जो कब्रस्तान को जो गिरा दिया गया है, और कब्रस्तान हो और जो सो भैंसवानी चिल्ला हो और दरगाह हो, तो तकरीबन ये सो क्या है, तो हमारे को इलीगल जो हमारे को बगैर इजाज़त के यहाँ पे गिराया जा रहा है. तो हमारे को ये कब्रस्तान की जो दीवार तो फिर से हमारे को बनाना है. तो हम जब तक इसको नहीं बनाएंगे, हम जो अम्बेडकर चौरस्ते पे हम उसको धरने को हम बैठेंगे. तो हमारे को इंसाफ चाहिए.
हम जो सो रात में जो सो कमेटी में बैठ के और जो सो बात करें हैं, तो हमारे को जो सो जो मशवरा करें हम लोग रात में, तो क्या है, तो हमको उसको जो डेवलपमेंट के लिए हम जो सो राज़ी थे, तो हमारे को बगैर इजाज़त के जो सो क्या है, यहाँ के चेयरमैन जो सो यहाँ के कमिश्नर जो सो हमारे को बगैर इजाज़त के अभी दीवार गिरा दिए। ये जब तक ये दीवार हम नहीं बनाएंगे तो हम जैसे इसके लिए हम हमारे इंसाफ के लिए हम बराबर हम अम्बेडकर चौरस्ते पे हम धरना को बैठेंगे। हम इंशाल्लाह हमारे इमाम पार्टी से हमारे जावेद साहब के हिदायत पर, हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट खदर साहब की हिदायत पर हम जो यहाँ पे कोशिश कर रहे हैं। खुदा हाफिज़, अस्सलाम वालेकुम।